15వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బూడిద సమ్మయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు రామగిరి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేశి రవీందర్ ప్రకటించారు. ఈ మేరకు ఎయిటింగ్టన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకట్రావుపల్లి కార్పొరేషన్లో విలీనం కాగానే బీఆర్ఎస్ గ్రామ కమిటీ రద్దయిందని, కానీ బూడిద సమ్మయ్య నేనే అధ్యక్షుడిని చెప్పుకొని మోసం చేస్తుండటంతో అతని పార్టీ నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 15వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా అభ్యర్థులు కరవై బత్తిని స్వరూప శ్రీనివాసులు నిలబెట్టారని తెలిపారు. 15వ డివిజన్ ఓటర్లు ఊసరవెల్లి లాంటి వ్యక్తులకు కాకుండా నిరంతరం ప్రజలకు అండగా ఉండే బుర్ర శశికళ ముత్యాలు గౌడను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ పరిధిలో గల 15వ డివిజన్ వెంకట్రావుపల్లె అభ్యర్థిగా బుర్ర ముత్యాలు గౌడ్ గారిని నియమించడం వల్ల మా రామగిరి మండల మొన్నటి వరకు రామగిరి మండలంలో వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ ఉండేది. ఇప్పుడు కార్పొరేషన్ విలీనంలో భాగంగా వెంకట్రావుపల్లిని రామగుండం మున్సిపల్లో కలిపిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రామగిరి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత గ్రామ శాఖలన్నీ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలన్నీ రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన క్రమంలో ఈరోజు వెంకట్రావుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కమిటీ లేదు. ఏదో కమిటీ పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బుల కాశపడా లేకపోతే వాళ్ళ దగ్గర ఏ రకంగా లబ్ధి పొందాలనో కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళను కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లలో కూర్చొని నేను గ్రామశాఖ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ మద్దతు ఇస్తున్నా అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని మా రామగిరి మండల పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇట్లాంటి వ్యక్తుల వల్ల మా పార్టీకి మా ఇక్కడున్న అభ్యర్థికి డ్యామేజ్ అవుతుంది అన్న దృష్టి పెట్టుకొని మేమందరం నిర్ణయం చేసుకున్నాం. ఇట్లాంటి ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూర్చోండి అట్లాంటి మాటలు పడిన వ్యక్తిని ఈరోజు మేము మా రామగిరి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున సస్పెండ్ చేస్తున్నాం. వెంకట్రావుపల్లి 15వ డివిజన్ ఓటర్లకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వెంకట్రావుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా బుర్ర ముత్యాల గౌడు వాళ్ళ సతీమణి నిలబడినది. బుర్ర ముత్యాల గౌడు అనునిత్యం ఆ వెంకట్రావుపల్లి కుమారస్వామి నగర్ ఆ ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి. మరి అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి గురించి కూడా మరి ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈయన పచ్చి అవకాశవాది. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వస్తే ఆ పార్టీ వైపు తిరిగే వ్యక్తి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉట్టామణి గారితో మరి ఇక్కడ టీఆర్ఎస్ లో ఉంటా అని చెప్పి కొద్ది రోజులు బీఆర్ఎస్ లో, ఆ తర్వాత సనత్ కుమార్ మరి ఆ బీజేపీ ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయనతోటి కొద్ది రోజులు పనిచేస్తాను. ఆయనతోటి ఇవాళ ఏ పార్టీలో కూడా టికెట్ రాకపోయేసరికి మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళీండు. మమ్మల్ని కూడా టికెట్ అడిగిండు 15వ డివిజన్ నుంచి టికెట్ కావాలని. నిర్ద్వందంగా ఆయనకు టికెట్ నిరాకరించడం. ఎందుకంటే ఇలాంటి ఊసర వెళ్లిని ప్రజల మీదకి వదలదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా. అందుకని చెప్పి ఆయనను ఆదిలోనే తుంచేసి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఇవాళ ఆఖరికి తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి అయినా టికెట్ తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ కు పాపం అభ్యర్థి దొరకలేదు. 15వ డివిజన్ లో బుర్రా ముత్యాలకు వ్యతిరేకంగా నిలబడడానికి అక్కడ క్యాండిడేట్ దొరకకపోతే దాన్ని ఆసరా చేసుకుని ఇలా కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని నేనేదో మొత్తం ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి వెంకట్రావుపల్లి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఊసర వెళ్లిని గెలిపించినట్టయితే ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారో చూడాలి. గతంలో ఎంపీటీసీగా ఉండి మరి వెంకట్రావుపల్లికి ఏం చేసిందో కూడా ప్రజలందరూ చూసిన వాళ్ళే. కాబట్టే ఈయనను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు నమ్మక మరి అన్ని పార్టీలు కూడా తిరిగి వచ్చి చివరికి కాంగ్రెస్ లో క్యాండిడేట్ కరువు అయితే మరి ఇక్కడ ఏ క్యాండిడేట్ దొరకక ఈయనకు టికెట్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వెంకట్రావుపల్లి ప్రజలు ఇలాంటి ఊసర వెళ్లిని తరిమికొట్టి నిత్యం అండగా ఉండే మరి ఇక్కడ ఏదైతే ఆ బుర్ర ముత్యాల ఫ్యామిలీకి మరి మద్దతుగా అందరూ అండగా నిలవాలి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి రామగిరి మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ ఈ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ స్టాలిన్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు మాతరవేణి కుమార్ యాదవ్, నాయకులు కాపుర వేణ భాస్కర్, దామెర శ్రీనివాస్, గద్దెల శంకర్, ఊట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.